మనకి ముక్కోటి దేవతలు, ఒక్కొక్క దేవుడికి హనుమాన్ చాలీస ఇవన్నీ ఏమిటి అంటే, హనుమాన్ చాలీస మొత్తం 40 శ్లోకాలుగానే ఉంటుంది. అందులో ఏముంటుంది? ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం అంతా అందులో వివరించబడుతుంది. కానీ ఆంజనేయ స్వామి మనకి అరణ్యకాండలో రామాయణం మొత్తం 7 కాండలు 7 భాగాలుగా ఉంటుంది. అందులో 3వ భాగమైనటువంటి అరణ్యకాండలో ఆయన మధ్యలో రాముడు పరిచయం అయ్యారు. సీతమ్మ అన్వేషణ నిమిత్తం పరిచయం అయిన తర్వాత ఆ తర్వాత ఏమీ ఆశించకుండా రాముడు, ఇప్పుడు విభీషణుడికి అవసరం ఉన్నది కానీ ఆంజనేయ స్వామికి ఏం అవసరం లేదు. ఆయనేమో రాముడే, ఆయనకి ఏం మేనమానాలు మేనపడు కాదు. ఏమీ ఆశించకుండా రాముడు చూసిన తర్వాత ఇతను ధర్మం యొక్క స్వరూపం అంటే ఇతనికి సాయం చేయడంలో, ఇతనికి సహకరించడంలో సృష్టి మొత్తానికి సాయం చేసినట్టు భావించారు. ధర్మం అనేది అంత గొప్పది. ధర్మాన్ని నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాడు రాముడు. అందుకే రాముడు దాసుడయ్యి ఆయన ఎవరు వాడు లంక దాటాలంటే, అంత పెద్ద లంక దాటాలంటే ఎవరు నువ్వా ఎవరు బాధ్యత పరిస్థితుల్లో ఉంటే అప్పుడు జాంబవంతుడు అయ్యా నేను ఒకప్పుడు వయసు పెట్టాలని చాలా దాటకన్నా వయసు అయిపోయింది, నేను వెళ్ళగలుగుతానేమో తిరిగి రాలేను అని చెప్పి అన్న తర్వాత అప్పుడు జాంబవంతుడు గుర్తించాడు ఆంజనేయ స్వామి. గుర్తించి హనుమంతుడు మాత్రమే దాటగలడు అని చెప్తే, హనుమంతుడికి కారణం ఏంటంటే ఆయన కొన్ని శాపాల వల్ల ఆయన తన శక్తిని తాను మర్చిపోవాలి. ఎవరైనా ఎన్నో గుర్తు చేస్తే ఆయన వేత్త బలబల బయటకు వస్తుంది. అందుకు కాబట్టి పైగా ఆయన నిరాంకారం, అసలు అహంకారం అంటే తెలియనటువంటి వాడు, గొప్ప పండితుడు, తేజోవంతుడు, అంత బుద్ధిశాలి. ఎట్టి పంచాయతీ ఏదైనా చేయాలంటే ఆయన అంత నైపుణ్యంగా చెప్పి మెప్పించగలడు జనాన్ని. అంత గొప్ప పాండిత్యం కలిగిన వాడు, భాషా ప్రావీణ్యత ఉన్నవాడు. ఆయన సామధాన వేద దండోపాయాలను ప్రయోగించగలిగినటువంటి గొప్ప వీరుడు. అట్లాంటి వీరుడు ఆయన ఇక ఈ సీతమ్మ కార్యం నిమిత్తం రాముని కోసం ఆయన లంకను దాటాల్సి వస్తే ఈయన ఎప్పుడైతే జాంబవంతుడు నువ్వు దాటగలని చెప్పి ఆయన కీర్తించాడో ఈయన లంకకి బయలుదేరి మధ్యలో అనేక రకమైన ఆటంకాలు వచ్చిన ఆటంకాలను అధిగమించి లంకలోకి పోయి లంకలో అన్వేషణ చేసి మరి సీతమ్మ దాట తెలియకపోతే రైతులంతా అల్లాడి తిరిగి అనేక చోట్ల తిరిగి తెల్లారు 4 అమ్మ కనుక్కున్నాడు. 4 కనుక్కొని అమ్మతో అనేక రకమైనటువంటి సంభాషణలు చేసి ఆ సంభాషణ ద్వారా మరి తీసుకుపోయినటువంటి ఉంగరాన్ని అమ్మకిచ్చి అమ్మ దగ్గర ఉన్నటువంటి ఆపడ పిల్లలు మళ్ళీ అయ్యవారికి కానీ గుర్తుకు తీసుకొని మళ్ళీ వచ్చేవాడు ఊరక రాకుండా రావణాసుడు కొడుకైనటువంటి ఒక కొడుకుని సంహరించి 8,000 మందిని చంపి లంకా గోడలను బగ్గదొట్టి ఆ తర్వాత ఇవన్నీ చేస్తాం ఇంద్రజిత్తు వచ్చి ఈయన బంధించాడు. ఎందుకంటే ఇంద్రజిత్తు యుద్ధంలో గొప్పవాడు. బంధించిన తర్వాత ఇది మోచపోయినట్టున్నాడు. ఎందుకంటే అనేక రకమైన దేవతల వరాలు పొందినవాడు. రావణాసురుడు 11,000 సంవత్సరాలు తపస్సు చేసి ఏం వరాలు పొందాడో ఈయన ఏ తపస్సు చేయకుండా పుట్టుకతోనే అన్ని వరాలు, బ్రహ్మదేవుడు, కుబేరుడు, మన శివభగవానుడు, ఇట్లా మరి ఇంద్రుడు అందరూ కూడా ఆయనకు తలా ఒక వరాన్ని ప్రసాదించారు. ఎందుకు ఇచ్చారు? ఈయన రేపు రానున్న రోజుల్లో దేవతల పక్షాన్ని పోరాటం చేస్తాడు, లోకం మరి ధర్మం స్థాపన కోసం చేస్తాడు, లోక క్షేమం కోసం జీవించేవాడే తప్ప తన స్వరాపం లేనివాడు హనుమంతుడు అని చెప్పి అందరూ ఆయన వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలన్నీ అష్టసిద్ధులు కలిగిన వాడు. ఆయన కావాలంటే ఎంత పెద్దవాడైనా కాగలడు, ఎంత పొట్టిగానైనా కాగలడు, ఇక్కడి నుంచి మాయమైపోగలడు, అక్కడికి పోయి మళ్ళీ తేగలడు. ఇట్లా అనేక రకమైన దూరం నుండి వస్తువులు దగ్గర తెప్పియగలడు, ఇక్కడ ఉన్న వస్తువులు దూరం పంపించగలడు. అట్లాంటి సిద్ధులని అష్టసిద్ధులు కలిగిన వాడు. ఇవన్నీ సిద్ధులు కలిగిన బంధిస్తే లోనకు తీసుకుపోయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ తోటపట్టుకొని నిప్పు పెడితే మళ్ళీ రక్తాన్ని దగ్గర పెట్టి బ్రహ్మాండంగా అన్ని చేసి అమ్మవారికి ఏమన్నా చూసి బయటకు వచ్చి రాముడిని కలిసి చక్కగా జరిగిన విషయం అంతా చెప్తే రాముడు పరమానందపడాడు. ఆనందపడి ఒకసారి ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొని కౌగిలించుకున్నాడు. ఆ ఫోటో మనం అందరూ చూస్తున్నాము. ఆ కౌగిలించుకున్న ఎందుకంటే రాజులకు సహజంగా ఏదైనా ఒక మంచి వార్త చేస్తే ఏదో ఒక బంగారం తీసుకోవడం కూడా అలవాడు. కానీ రాముడు ఆ రోజు ఏమీ లేదు, సన్యాసిగా ఉన్నాడు. అందుకంటే ఆయన దగ్గర ఏమీ లేదు. ఆయన హనుమా ఈ యొక్క ఆలింగనం తప్ప నేను ఏమి ఇవ్వగలను అంటే ప్రభు అదే నాకు మహాప్రసాదం ఆయన అని చెప్పి ఆ కౌగిలిలో ఒదిగిపోయాడు హనుమాన్. ఇది మనకి హనుమాన్ సాధిస్తూ ఉండే సారాంశం అంట. అంటే సుందరాకాండ అనేటువంటిది
36 గంటలు అంటే ఒక రోజున్నరే సుందరాకాండ యొక్క ప్రభావం అంతా కొనసాగి 36 గంటలు ఆయన సాధించిన విజయం ఆయన కదా. అందుకని దాన్ని రామాయణంలోనే ఒక మణికోసగా, ఒక గొప్పదానిగా ఆంజనేయ స్వామి యొక్క జీవిత చరిత్రను అందులో పొందుపరిచి ఉంటుంది. అందుకని పిల్లలకి చక్కగా ఆయన బాగా కంఠస్థం చేయించి నేర్పించి అందులో ఇవాళ మనకు ఆంజనేయ స్వామి సంస్థలు కొన్ని తాత్పర్యాలు చేస్తున్నారు బ్రహ్మాండాన్ని. అంటే దాని అర్థం మన సంస్కృతం మనకు సహజంగా తెలియదు కదా, దానికి తాత్పర్యాలు వస్తే చదివితే మమ్మల్ని ఎంత బాగుంది అనిపిస్తుంది. అందుకని హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, ఇవన్నీ ఎంత అద్భుతమైనటువంటి నామాలు అంటున్నారు. ఒక్కొక్క నామం అసలు విష్ణు సహస్రనామాల్లోకి వెళ్తే ఎంత గొప్పగా ఉంటుందో అన్ని స్వామి ఆ నామం ఒక నామంలో ప్రయాణం చేస్తా ఉంటే అసలు మనకి ఏమి సంబంధమే ఉండదు, మొత్తం ఆయనే చేస్తా ఉంటుంది. అసలు మనకి ఏ సంబంధమే ఉండదు. దుఃఖం అంటే మనసు అంటదు. అందుకని విష్ణు సహస్రనామం అంత ప్రాచుర్యం పొందింది. కాకపోతే అది పూజకు పరిమితమైంది. పూజ కాదు, జీవితం కావాలి, విశ్వాసం ఉండాలి, విశ్వసించాలి. నిజంగా విష్ణుదేవుడు మనం ఆరాధించగలిగితే ఆయన కంటే దేవుడు ఎవరు? హరిహరుల కంటే అధికులు ఎవరు లేరు. మనకి త్రిమూర్తులే ఆది పురుషులు, ఆది దేవుళ్ళు, దేవదేవుళ్ళు, గొప్ప దేవుళ్ళు, వాళ్ళకి మించిన దేవుళ్ళే లేరు. ఈ మిగతా దేవుళ్ళు అంతా పరంపరగా మనకు అనేక రకాల అందుబాటులోకి వచ్చారు. అసలు మూలవిరాట్ మహాదేవుడు మరి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతిదేవి, బ్రహ్మదేవుడు, ఇవన్నీ కూడా స్వయంభూగా వెలిసినటువంటి సృష్టి ఆధారమైనటువంటి సాకార స్వరూపంలో వచ్చినటువంటి ప్రప్రథమ రూపాలు ఇవన్నీ. వీళ్ళకి ఆధారమైనటువంటి నిరాకారం కూడా ఉంది. కానీ ఆ నిరాకారం నేనేనని తెలుసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. మనకు నిరాకారానికి గుర్తే శివలింగం. శివలింగం ఇప్పుడు విష్ణువుకి శివుడికి దుర్భాగం. మరి శివలింగానికి ఏం రూపం ఉన్నది చెప్పండి? ఏమీ లేదు, ఒక మూలలు నున్నగా ఉంటుంది, లింగాకారం అంతే. నీళ్ళు పోతే కాలిపోతుంది, నీళ్ళు పోతే కాలిపోతుంది. అంటే దాని అర్థం అసలు ఆ శివలింగం పెట్టిన తత్వం ఇంతవరకు ప్రపంచంలో ఓడికి సామాన్యుడిగా అర్థం కాదు. ఎందుకంటే ఏది నీలో ఉన్నటువంటి ఆత్మలో దానికి గుర్తుగానే శివలింగం. అందుకనే దానికి శివలింగాన్ని నువ్వు ఏమి చేయాల్సిన పనిగా, ఏం పోసినా నిలబడదు ఆత్మ. అందుకే ఏమున్నా అంటదు. అందుకని మన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పిండు? ఆత్మ అనేది పుట్టదు, గెట్టదు, అదేమి చచ్చిపోయేది కాదు, దాన్ని ఎవడో చంపాది కాదు, అది దేనికి అంటదు అని చెప్పినట్టుగా శివలింగం మీద ఏమైనా పోయి జారిపోతాం, ఏమైనా పోయి జారిపోతాం. అట్లాగే ఆ తత్వం మనకి ఏం జరుగుతుందంటే ఏది నీది కాదు, ఏది నీకు సంబంధం లేదు. నీవు ఎలా వచ్చావో, ఎలా జీవించాలో అలా సహజంగా జీవించి ఏది నీకు సంబంధం లేనట్టుగా వదిలిపెట్టుకోవా, ఆయన ఉంటుందని చెప్పి మనకు ఆ తత్వం అంతా బోధిస్తాము. ఇట్లా ప్రతి జీవి శాంతిని పొందాలి, ఆనందకాంక్షతోనే జీవిస్తాము, మోక్ష జ్ఞానం పొందాలి. ఈ మూడు మనకి ప్రతి జీవి ఈ మూడింటి కోసం పరితపిస్తాము. శాంతి ఏంటి? సహజంగా ఎన్ని కోట్లు ఉన్నా శాంతి లేక బాధపడాలి చాలా మంది. ఎందుకంటే ఇవి అనేక రకమైన సమస్యలు వస్తాయి. మనసు అంటేనే శాంతి ఉండదు. మనసు ఉంటే శాంతి ఉంటుంది, శాంతి ఉంటే మనసు ఉండదు. అసలు మనసు ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మన మనసు ఎక్కడ ఉన్నదో చెప్పండి. మనసు మనసు అంటే మనసు అంటే ఏంటంటే అనేక రకమైనటువంటి ఆలోచనల యొక్క సముదాయం మనసు. అనేక రకమైనటువంటి భావాలు, భావాల యొక్క ఆలోచనలు అవన్నీ కలిపితే మనసు. ఆ మనసు అనేది ఎక్కడున్నది అన్వేషణ చేయటం మొదలు పెడితే మనసు మాయమవుతుంది. మనసు లేదు. మనసు ద్వారా పోయి ఆత్మను దర్శిస్తే ఆత్మ శూన్యంగా ఉంటుంది. ఆత్మను దర్శిస్తే మనసు లేదు. మనసును దర్శించిన వాడికి ఆత్మను దర్శించలేడు. ఆత్మని దర్శించడంతో దేహము లేదు, మనసు లేదు, ఏమి లేదు, ఆత్మగానే ఉంటుంది. అందుకని ఆత్మ భావన, ఆత్మ జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ దర్శనం చేయాలయా, ఆ ఆత్మ దైవంగా కూడా ఉన్నది అని చెప్పి మా ఆత్మను మనం తెలియచారు. కాబట్టి మరి జీవి ఆనందపడతా, ఆ ఆనందమే మన జీవితం యొక్క లక్ష్యం. అందుకనే మనం నామాలు ఏం చెప్తాం? సచ్చిదానంద రూపం, సదానంద రూపం అని చెబుతాం. సదానందం అంటే ఏమిటి? శివుడికి సదానంద స్వరూపుడు. ఎట్లా అయిండు? ఆయన సుఖము దుఃఖము రెండు ఉంటాయి. అందరికీ తెలుసు. సుఖం అనేది సుఖము సంతోషం, మరి బాధ దుఃఖం ఇవి ఉంటాయి. బాధ దేనికి ఉంటుంది? శరీరానికి ఉంటుంది. దుఃఖం దేనికి ఉంటుంది? మనసుకు ఉంటుంది. సంతోషం దేనికి ఉంటుంది? మనసుకే ఉంటుంది. కానీ బాధ దేనికి ఉంటుంది? అది దేహానికి ఉంటుంది. కాబట్టి సుఖ దుఃఖాల కలయికని రెండు కలిపితే, రెండింటిని సంపూర్ణంగా అర్థమైన వాడికే ఆనందం. ఆనందం అనేది సుఖ దుఃఖాలకు అతీతమైనది. అందుకనే ఆనందం పొందాలి అంటే అది
జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే దానికి మనం అనేక రకమైనటువంటి మనం భూమి రైతులందరికీ తెలుసు. ఊరక చేను వదిలేస్తే పండించా, దానికి ఎండాకాలం అంతా అనేక రకమైన వ్యవసాయాలు చేస్తాం. ఆ తర్వాత వర్షాలు పడిన తర్వాత మళ్ళీ అనేక రకమైన పాలు కొట్టి తర్వాత విత్తనాలు పెట్టి దానికి మళ్ళీ గొడ్డు చేసి మందు కొట్టి ఊరు రకరకాలుగా 6 నెలలు కష్టపడితే మనకు ఫలితం. కానీ భక్తి కూడా ఏమిటి? ఇదంతా స్వయం సృష్టి, అందులో ఏం అనుమానం లేదు. ఆయన బ్రహ్మదేవుడు సృష్టించి ఆయన ఏం చేశాడంటే సృష్టించాడు చక్కగా. సృష్టి అయిపోయిన తర్వాత వదిలిపెట్టాడు. ఆయన ఎట్లా వదిలాడు? అబ్బాయి ఈ రోజు నుంచి నువ్వు చేసే కర్మలకు నీవే బాధ్యుడు, నాకు సంబంధం లేదని చెప్పాడు బ్రహ్మదేవుడు. సృష్టించి అయిపోయింది, కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి నీ కర్మలకు నీవే బాధ్యుడు, ఇంకొకటి కాదు. అందుకనే ఈ రోజు లోకంలో ఎవరైతే కష్టపడి కుటుంబాలు తీసుకోండి, బాగా కష్టపడి భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంగా ఉండి పొదుపుగా ఉండి జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని బాగా శ్రద్ధగా ప్రేమ పెంచుకొని మంచి చదువులు చదివించి బాగా చూసుకున్న కుటుంబాలని చాలా బాగుంటాయి చూడండి. అట్లా కాకుండా భార్యాభర్తలకు ఐక్యత లేదు, రకరకాల అలవాట్లు పడుతున్నారు, రకరకాల పోరాట్లు పోతున్నారు. వాళ్ళందరూ పోతే ఆ కష్టాలు ఎవరు ఆ కుటుంబం వేరే వాళ్ళు పొందుతున్నారా? మనం తెచ్చుకున్న ప్రసాదం మన ఎక్కడ పెడతాం. ఇట్లాగే బ్రహ్మ సృష్టించి ఆ కాళ్ళ చేయి మనకే ఇచ్చాడు. అబ్బాయి నువ్వు చేసుకున్న దానికే నీ ఫలితాలు పొందుతూ అని చెప్పి మనకు చక్కగా మనకు అందించడం జరిగింది. అందుకు కాబట్టి మనం చేసుకున్నదే మనకు వస్తుందని చెప్పి మనం గుర్తించాలి. అందుకనే మనకి కర్మత్రయము అంటే 3 ప్రారంభం, సంచితం, అగామి అని చెప్పి మన జీవితం మొత్తాన్ని 3 భాగాలకు విభజించారు. అంటే సంచితం అంటే గతం, అంటే నిన్నటి అనుకో, సంవత్సరం అనుకో, లేదా అంతకు ముందు పోయిన జన్మలో అనుకో. ప్రారంభం అంటే ఇప్పుడు క్షణం జరుగుతున్నది. అగామి అంటే రేపు రాబోయే. కానీ జ్ఞాని ఇటు సంచితాన్ని, జరగబోయే ప్రారంభాన్ని, ఈ రెండింటినీ గుర్తించాలి. ఈ వర్తమానం ద్వారా రెండింటిని కూడా కర్మలు దగ్ధం చేయవచ్చు, ఆ రెండింటిని కూడా మీకు అనుకూలంగా మలుచుకోవచ్చు అని చెప్పి మన సహజంగా ఈ ప్రారంభం అనేది అంత గొప్పది. ప్రారంభం ప్రయత్నం ద్వారా నీ ప్రయత్నం చేస్తే నువ్వు సాధించలేనిది లేదయ్యా అని చెప్పి మహాత్ములందరూ మనం తేల్చారు. మనకి ఇదే రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షి మనకి చక్కగా యోగవాసిష్టం అని చెప్పి 32,000 శ్లోకంతో బ్రహ్మాండంగా అద్భుతంగా మనకు అందించినటువంటి గ్రంథం అంతా కూడా అంటే మనకి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే ప్రారంభ వర్తమానంలోనే అవి సాధించవచ్చు అని చెప్పి మనకి చక్కగా తెలియజేస్తారు. మనం ఎవరైతే దాని మీద దృష్టి పెడతారో సాధించలేని అందులో. ఎందుకంటే సృష్టిని నువ్వు ఏమడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. లోకంలో మీరు చూసుకోండి, ఈ సృష్టిని నువ్వు ఎట్లా చూస్తే అట్లా కనబడేది. మన భగవద్గీతలో కూడా ఉంటుంది, ఎవరెవరు ఏ విధాలుగా దర్శిస్తే నేను వారిని ఆ విధాలుగా దర్శనమిస్తానని చెప్పి మనం ప్రమాణం చేశారు. నువ్వు ఎలా కోరుకుంటే అలా కనబడుతుంది, ఎలా చూస్తే అలా ఉంటుంది. అందుకనే దీనికి ఏదో ఈ మతం బాగలేదు, ఈ దేవుడు బాగలేడు, ఆ దేవుడు బాగలేడు, దేవుడిని మారిస్తేనో మతాలు మారిస్తేనో గ్రంథాలు మారిస్తేనో కాదు. ఉన్నదంతా ఇక్కడ నీ సిద్ధంలో ఉంది. నీ సిద్ధాన్ని నువ్వు మార్చుకోవాలి, నీ సిద్ధాన్ని నువ్వు గుర్తించాలి, నీ సిద్ధాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి, నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవాలి, నిన్ను నువ్వు జయించాలి. ఇవన్నీ నువ్వు చేసుకోగలిగితే నీకు విజయం సాధించగలుగుతుంది. అంతా నీ జీవితం ఆటలాగా ఉండదు. ఈ ఆటలాగా ఉండాలి అంటే మనం ఇవన్నీ చేసుకోవాలి అని చెప్పి మనకు ఎంతో గొప్ప వ్యవస్థ మనది. అట్లాంటి వ్యవస్థ మరి మనం తెలుసుకోవాలి. ఇవాళ పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా మరి కార్యక్రమాల్లో ఉంటే పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు మనం అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు. అలా మనం ఇవన్నీ చేసుకోవాలి.